బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురవనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఇక నిన్న సాయంత్రం వరకు కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురవనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఇక నిన్న సాయంత్రం వరకు కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పులు చేసుకున్నాయి. ఉదయం నుంచే బాణుడు నిప్పులు కురిపించగా సాయంత్రానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. అనంతపురం, సింగనమల, కదిరి, గింతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలు చోట్ల రహదారులన్నీ నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వర్షాలు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. మరోవైపు దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండడమే ప్రధాన కారణంగా వాతావరణ శాఖ చెబుతుంది. దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా వాతావరణంలో అస్థిరత ఏర్పడింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం ఆదివారం కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఈ వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 17 మండలాల్లో వడగల్పుల ప్రభావం కూడా ఉండొచ్చని కూడా హెచ్చరించారు. అయితే శనివారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాత వివరాల ప్రకారం అనంతపురం జిల్లా అలాగే రాష్ట్రంలోని అత్యధికంగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు ఇప్పటికే వెల్లడిస్తున్నారు. అయితే ఉరుములు, మెరుపులతో సంభవించే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకూడదని, రైతులు పొలాల్లో పనిచేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచిస్తున్నారు. అవసరమైతే బయటకి వర్షాల సమయంలో విద్యుత్ తీగల దగ్గర ఎండకు వెళ్ళవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురిసే ఈ వర్షాలు, ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఏదైతే వర్షాల కారణంగా మొత్తానికి అకాల వర్షాలకు ఎండిపోతున్న పంట ఎండల నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం అయితే లభించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవితేజ.